సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనితలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై ఏపీలో కేసుల పరంపర ఆగడం లేదు. ఇందులో భాగంగా అనకాపల్లి పోలీస్ స్టేషన్లో టీడీపీ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. తక్షణం ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్న రత్నకుమారి, శ్రీరెడ్డి పేరు ఉచ్చరించడానికే తనకు సిగ్గు వేస్తుందని, ఆమె మహిళ అనే విషయం మర్చిపోయి దిగజారి సోషల్ మీడియాలో ముఖ్య నాయకులను అవమానించే విధంగా పోస్టులు పెట్టారని ధ్వజమెత్తారు. తక్షణం శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి అనే చెప్పే ఒక మహిళ ఈ రోజు గురించి చర్చించాలంటే అది ఒక దౌర్భాగ్యం అని అనుకుంటున్నాం. అలాంటి మహిళ గురించి మహిళా జాతికే ఒక కళంకితం అనమాట. అలాంటి అంటే ఆ మాటలు ఆ నోటంట రావాలంటేనే సిగ్గేస్తుంది. అలాంటి దౌర్భాగ్యరాలు మాట ఈ రోజు తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఏంటంటే ప్రభుత్వం ప్రోత్సహించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ జగన్ ప్రభుత్వం ప్రోత్సహించిందా లేదా అని పక్కన పెడదాం, కనీసం ఖండించలేదు. యాక్చువల్ గా ఎవరైనా ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, మేము ఎవరైనా క్రమశిక్షణ తప్పి మహిళ ఎవరినైనా మాట్లాడాలంటే చాలా శిక్ష, ఆయన వచ్చి అందరికి కూడా అర్థమయ్యేలా చెప్తారు. ఎవరిని కూడా పర్సనల్ వెళ్ళకండి, ఎవరి విషయాలు రాజకీయం వరకు అని చెప్పి ఖండిస్తారు. అది ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు. కానీ ఆవిడ ప్రోత్సహించారా లేదా అన్నది ఇండైరెక్ట్ గా జనాలకు తెలుసు. ఇంత దారుణంగా ఓడిపోవటానికి మహిళల ఓట్లు 50% ఉన్న మన రాష్ట్రంలోని ఎందుకు జగన్ ఓడిపోయాడు? అన్ని పథకాలు వాళ్ళకి ఇచ్చి కూడా ఎందుకు ఓడిపోయాడు అంటే, ఇలాంటి శ్రీరెడ్డి మాట్లాడే మాటలు, ఆ రోజా మాట్లాడే మాటలు, ఇలాంటి మాటలన్నీ కూడా మహిళలు చాలా మంది